మొన్ననే ఏర్పడినటువంటి ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద అప్పుడే ఆగ్రహావేశాలు ఆరంభమవుతున్నాయి. దానికి కారణమవుతున్నటువంటిది ఏదైతే పెట్రోల్ డీజిల్ కార్లు 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి డీజిల్ కార్లు, 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి పెట్రోల్ వెహికల్స్కి పెట్రోల్ పోయొద్దని ఆదేశాలు, వాటిని స్క్రాప్ చేసి లేదంటే వాటిని ఎక్స్చేంజ్ చేసి కొత్తవి తీసుకోమన్నటువంటి ఆదేశాలు. అలా అమలు చేయకపోతే పెట్రోల్ పొయ్యొద్దని చెప్పడం, కొన్ని వాహనాలని సీజ్ చేయటం. దీని మీద ఇప్పుడు ఇంటర్నెట్ సాక్షిగా నిలదీస్తున్నారు భారతీయ జనతా పార్టీని కొంతమంది. అలాంటి కార్లు ఉన్నటువంటి వాళ్ళు మా దగ్గర రోడ్డు ట్యాక్స్ ఏమో డీజిల్ కారుకి 15 సంవత్సరాలకి తీసుకున్నారు, 10 ఏళ్లకే మీరు తీసేయమంటున్నారు. 15 ఏళ్లకి రోడ్ ట్యాక్స్ కట్టించుకున్నప్పుడు 15 ఏళ్ళు ఉండనియాలి కదా, మరి 5 ఏళ్ల ముందే ఎట్లాగా వద్దంటున్నారు అన్నటువంటిది ఒక కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. దాంతోపాటుగా మీరు ఇన్ని కిలోమీటర్లు తిరిగిన వాహనం అని పెట్టాలి కానీ ఇలాగా ఇయర్ పెట్టడం ఏంటి అంటూ మరికొంతమంది తెర మీదకి తీసుకొచ్చారు. ఈ సంవత్సరంలో ఇప్పుడు కొంతమంది డీజిల్ కార్ అయినా పెట్రోల్ కార్ అయినా వాడకం తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ పెట్టుకొచ్చింది అనురాధ తివారీ అని. మా అమ్మ నాన్నలు 15 ఏళ్ల కారు ఉంది, 15 ఏళ్ళు అయింది కారు కొని, కానీ 20,000 కిలోమీటర్లే తిరిగింది ఇప్పటిదాకా కూడా. ఇంజన్ని ఇంతవరకు చిన్న రిపేర్ కూడా రాలేదు, పియూసీ పర్ఫెక్ట్గా ఉంది, పొల్యూషన్ గురించి ప్రాబ్లం కూడా లేదు, అలాగే 30-40% ట్యాక్సులు కూడా కట్టాం కదా, ఇప్పుడు వచ్చేటప్పటికి అకస్మాత్తుగా మా వాహనాలను ఎట్లాగా సీజ్ చేస్తారు అంటూ నిలదీయడం ప్రారంభించింది. ఇవి రాబోయేటటువంటి రోజుల్లో చర్చకి తావిస్తాయి.